ब्रह्मांड ज्ञान बुद्ध सागर जय कपे सद्गुलोक उजागर जय. లక్షల సంవత్సరాల క్రితం పాపానికి పుణ్యానికి మధ్య భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. అందులో పుణ్యపక్షానికి అధినాయకుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. పాపానికి ప్రతీకగా నిలబడినది భయంకర రాక్షసుడు రావణాసురుడు. త్రేతాయుగమునందు రావణుడి ఆకృత్యాలకు దురాచారాలకు ఎల్లలనివి లేకుండా పోతున్న సమయంలో ధర్మాన్ని 4 పాదాల మీద నిలపటానికి శ్రీరామచంద్రులు వానర సైన్యంతో కూడి సముద్రాన్ని దాటి రావణుడిపై యుద్ధం మొదలుపెట్టారు. రామచంద్రుడి బాణ పరంపరకి రావణుడి ప్రథమ వీరులు నేలమట్టం అవుతుండడంతో రావణుడి తదుపరి అడుగు గగనమవుతోంది. వేరే దారి లేకపోవటంతో తన సోదరుడైన కుంభకర్ణుణ్ణి మేల్కొల్పి విజయాన్ని సాధించుకురమ్మన్నాడు. యుద్ధానికి వచ్చిన రాక్షసుడు వానరముక్కని భుజించడం మొదలుపెట్టాడు. చాలా గంభీరమైన సమస్య కావటంతో లక్ష్మణస్వామి కుంభకర్ణుణ్ణి వధించమని అన్నగారైన రాముల వారికి విన్నవించుకున్నాడు. కోదండపాణి అయిన రాముల వారు ఒక అస్త్రంతో రాక్షసుడి కుడి చెయ్యిని వధించగా మరో అస్త్రంతో శిరస్సుని వధించారు. కుంభకర్ణుడు పర్వతాకారం నేలకూలటంతో వానర సైన్యంలో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. జయ జయధ్వానాలతో యుద్ధభూమి మారుమ్రోగింది. సోదరుడు కూడా మరణించటంతో రావణుడికి చివరగా మిగిలింది దేవేంద్రుడిని ఖైదు చేసి తెచ్చిన తన కుమారుడు మేఘనాథుడు. మా శక్తిమంతుడైన మేఘనాథుడు తన బాణ పరంపరతో వానర సైన్యంపై విరుచుకుపడ్డాడు. తన అస్త్రశస్త్రాలకి తట్టుకోలేక వానర సైన్యం భీతిల్లిపోయింది. ఆ రాక్షసుడికి ఉన్న తామస విద్యని వాడి అదృశ్యమవుతూ మాయాయుద్ధం చేసేవాడు. అదృశ్య శత్రువుతో పోరాడలేక ఎంతోమంది వీరులు ప్రాణాలు విడిచారు. మనం అధర్మాన్ని ఆచరించకూడదని సర్వశక్తిమంతుడైనప్పటికీ శ్రీరామచంద్రులు కూడా మేఘనాథుడికి అడ్డుకట్ట వేయలేదు. అదే అదనుగా ధనుర్వేద విశారదుడైన మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. బ్రహ్మాస్త్రం ప్రభావంతో క్షణకాలంలో సమస్త 64 కోట్ల సైన్యం నేలరాలింది. అతి పరాక్రమవంతుడైన లక్ష్మణస్వామితో పాటు పరాత్పరుని అవతారమైన శ్రీరామచంద్రులు కూడా నేల కొరికారు. మహానుభావ జాంబవంత, మీరు బాగున్నారా? విభీషణ, నేను కాదు, హనుమంతుడు బాగానే ఉన్నాడా? ఎవరు? రాములవారా? హనుమంతుడు బ్రతికే ఉన్నాడు కదా. మీరు అడుగుతున్న ప్రశ్న అనుచితం అనిపిస్తుంది మహానుభావ. మీరు రాములవారు గురించి అడగడం లేదు. నేను అడుగుతున్నది అనుచితం కాదు. హనుమంతుడు ప్రాణాలతో ఉంటే రాముల వారికి ఎటువంటి ఆపద కలుగదు. ఎటువంటి సంకట పరిస్థితి నుంచైనా బయటపడవేయగలిగే శక్తి సామర్థ్యాలు కేవలం ఒక్క హనుమంతుడికి మాత్రమే ఉంది. హనుమంతుడు లేకుండా మనం బ్రతికి ఉన్నా చనిపోయినట్టే లెక్క.
ఒకవేళ సంకటమోచక మహాబలి హనుమంతుడు ఉంటే పడిపోయి ఉన్న మొత్తం సైన్యం లేచి పోరాడగలదు. అనుమానం లేకుండా గెలుస్తుంది. विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुरु यति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सिरहि दिखावा कट रूप धरि लंक करावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लखन जी आए श्री रघुवीर हर शिव लाए रघुपति की नी बहुत बड़ाई कंठ लगावे आदिक ब्रह्मादि मुनि सारद सारद कुबेर दिक्पाल जहाते गोविंद कही सके कहाते उपकार सुग्रीव वही कीना राम मिलाए राजपद कीना సఖి జాంబవతి, మీకు యుద్ధనాథుల వారి దర్శనం అయిందా?
ఇంకా కాలేదు రాణి సత్యభామ. నిన్నటి రాత్రి వారు మీరు మందిరంలో ఉన్నారు. అలాగే ప్రాంతకాలం నుంచి ఉపాసన మందిరంలో ఉన్నారు. అలాగా? అయితే వెళ్దాం పదండి. అంతర్ముఖులై ఉన్నారు. ప్రభువు బయటికి రావడానికి సమయం పట్టేలా ఉంది. మాకలా కనపడ్డం లేదు. మా మందిరానికి త్వరగా చేరుకోవాలన్న ఉత్సుకత పురుషోత్తములో స్పష్టంగా కనపడుతోంది. ఉత్సుకత మాకలా కనపడ్డం లేదే. ఉపాసన సమయంలో ప్రభువులు ఎన్నడూ లేనట్టు ఎందుకు నవ్వుతున్నట్టు? మా గురించి అయితే కాదు కదా? మా గురించి అయి ఉండదు. ప్రభువులు ఖచ్చితంగా జాంబవతి గురించి తలుచుకునే నవ్వుతున్నట్టున్నారు. రాణి సత్యభామ తన సౌందర్యం పట్ల తనకి ఎంతటి అతిశయం! ప్రభువులు ఇంకా నవ్వుతూనే ఉన్నారేంటి? మా వాచలత్వం గురించి అయితే కాదు కదా? వరందాముడి రహస్యాలు విప్పగలగటం ఒక్క రుక్మిణీదేవికి మాత్రమే సాధ్యం. शेखरां स्मितमुखीमापि नभक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। రండక్క, మేము మీ గురించే చర్చించుకుంటున్నాము. నిజంగానా? ఎందుకనో? ఇవాళ కొత్తగా ఉపాసన సమయంలో స్వామి అదే పనిగా నవ్వుతూ ఉన్నారు. ఇదేంటి, మీరు కూడానా అక్క? మీకు స్వామి గురించి తెలియదా? చెప్పండి. నవ్వడం మన స్వామికి ఉన్న స్వభావం. ఆయన సత్యభామ కంటే ప్రభువుల గురించి ఇంకెవరికి బాగా తెలుస్తుంది? నిజమేగా సత్య? మీరు మాట మార్చకండి అక్క, చెప్పొచ్చుగా. అరే, ఒకవేళ నేను చూసుంటే చెప్పగలిగి ఉండేదాన్నో ఏమో. అయినా
మాధవుని మదిలో ఎప్పుడు ఏం మెదులుతుందో చెప్పడం ఎవరికి సాధ్యం? అది అనూహ్య అనంత సాగరం. అదిగో ప్రభువుల ఉపాసన పూర్తయినట్టుంది. ఆయన్నే అడిగి చూద్దాం. అరే, తామంతా ఇక్కడే ఉన్నారా? మా వల్ల ఏ అపరాధము జరగలేదుగా దేవి? ప్రాణవల్లభా, మేమంతా మీ నవ్వు వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నాము. మాకు కారణమేమిటో తెలియపరచగలరా మాధవ? ఈరోజు చైత్ర పూర్ణిమ కదా, హనుమాన్ జయంతి. ఈ అత్యంత పర్వదినాన పవనపుత్రుడు వీర హనుమాన్ జన్మించాడు. మేము అతని స్మరణలోనే ఆనందాన్ని పొందుతున్నాము. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగ వందన హనుమాన్, అపారమైన బలశాలి హనుమాన్, జ్ఞానులలో అగ్రగణ్యుడు హనుమాన్, పరమ యోగి హనుమాన్, మనోజవం మారుతుల్య వేగం హనుమాన్, ఒక్క ఉదుకున 100 యోజనాల సముద్రాన్ని లంఘించగలడు హనుమాన్. సంకట మోచన మహాబలి హనుమాన్. మా ప్రియమైన హనుమాన్. అతని ప్రతి లీల ఒకటి మించి ఒకటి రోమాంచకమే కాదు, ఆనందదాయకం. అంజనీ పుత్రుడైన హనుమాన్ కీర్తి ప్రవృద్ధమానం కావాలి. అసలు తనలాంటి అనన్య భక్తి మరొకరికి దుర్లభమే. సత్యం వచించావు దేవి. మా అందరి భక్తుల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు అహంకారం వస్తూనే ఉంటుంది. కానీ హనుమలో అలా కాదు. అతనిలో అహంకారం శూన్యం. ఆహా, హనుమా! ఎన్నో వత్సరాలయ్యింది భక్త హనుమానుని దర్శించుకుని. స్వామి, మాకు ఈనాడు ఆయన దర్శనం సాకారం కాగలదా? రుక్మిణి, నీవు నా మనోభీష్టాన్ని పట్టుకున్నావు. మా మనసు కూడా ప్రియ హనుమాన్ని దర్శించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. పైగా ఈనాడు అత్యంత పర్వదినం కూడా. ఈ శుభ సంకల్పాన్ని నెరవేర్చగలిగే సమర్థుడికి కార్యాన్ని అప్పగించాలి. పక్షిరాజా గరుడా, ఆగండి పక్షిరాజా.
స్వామివారి మందిరం మా రక్షణలో ఉంది. మేము ఈ ద్వారం నందు ఉన్నంత వరకు ఎలాంటి అవాంఛిత వ్యక్తులకైనా ప్రవేశం అసంభవం. అది దేవేంద్రుడైనా, అంతెందుకు పితామహుడైన బ్రహ్మ అయినా సరే. తమరికి స్పష్టంగా తెలుసు కదా, ఈ సకల బ్రహ్మాండంలో మేము సర్వశ్రేష్ఠ అస్త్రాన్ని. మీరు మమ్మల్ని ఉల్లంఘించి లోపలికి వెళ్ళలేరు. మా మాటలను కూడా కాస్త ఆలకించండి సుదర్శన. సకల బ్రహ్మాండంలోనే మా లాఘవానికి, మా వేగానికి సాటి మరేదీ లేదు. ఆ బ్రహ్మాండ నాయకుడి సమస్త భారాన్ని మేము మోస్తున్నాము. ఒకవేళ మేము మా భారాన్ని మీ మీద మోపితే మీరు స్పృహలో కూడా ఉండరు. అంతటి నమ్మకముంటే మీరు మీ బలాన్ని ప్రయోగించి చూపండి. కానీ ఒకటి మరవకండి, మేము చెనకే శక్తి ముందు ఇంద్రుడి వజ్రాస్త్రం కూడా నిర్వీర్యమైంది. గరుత్మంతునికి మందిరంలోకి ప్రవేశించడానికి అనుమతినివ్వండి సుదర్శన. స్వాగతం పక్షిరాజా గరుడా. చెప్పు, అంతా కుశలమేగా పక్షిరాజా? మీ సేవకుడికి ఏనాడు ఎలాంటి ఇబ్బంది వాటిల్లదు ప్రభు. ఆజ్ఞాపించండి ప్రభు. ఈరోజు మా హనుమాన్ని కలవాలని తీవ్రమైన ఆకాంక్ష ఏర్పడింది. నీవు వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకురావాలను. అలాగే ప్రభు. మీరు ఏ హనుమంతుడి గురించి కోరుతున్నారు స్వామి? నీవు హనుమంతుణ్ణే మర్చితివా వైనతేయ? మేము హనుమంతుణ్ణే కోరుకుంటున్నాము. బాల్య వయసులోనే అతడు మండుతూ ఉన్న సూర్యుణ్ణి ఎర్రటి పండు అనుకుని తినడానికి ప్రయత్నించినవాడు. అతని ధాటికి తట్టుకోలేక భయంకర రాక్షసుడైన రాహువు దేవాధిపతి ఇంద్రుని వద్దకి ఏగి దాక్కున్నాడు. ఆ హనుమంతుడే అతడు దేవేంద్రుని వాహనమైనటువంటి గజరాజు ఐరావతాన్ని చూసి అదో పొట్టి బొమ్మ అని భావించి ఆ చేత్తో ఈ చేత్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ హనుమంతుడే అతడు రావణుని స్వర్ణలంక మొత్తాన్ని ఒక్క ఘడియలో బూడిద చేసి ధ్వంసం చేసేశాడు. మేము సంకటమోచన మహాబలి హనుమంతుని గురించి వచిస్తున్నాం. జ్ఞప్తికి వచ్చినదా గరుడా? వచ్చినది ప్రభు. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి ప్రభు. హనుమంతుడు ఇంకా జీవించే ఉన్నారంటారా? మా హనుమ చిరంజీవి గరుడా. కల్పాంతం వరకు అతడు ఈ కేసరీనందన స్వరూపంతోనే ఉంటాడు. అటులనే అయితే తను ఈ భూమండలంపై ఎక్కడ ఉన్నా సరే నా తీక్షణమైన దృష్టితో తను ఎక్కడున్నారో వెతికి అతి శీఘ్రంగా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను ప్రభు. నీ దృష్టి నైపుణ్యం పట్ల మాకు ఏ సందేహమూ లేదు వైనతేయ. పైగా నీవు అంతగా శ్రమించవలసిన అవసరం కూడా లేదు. నీవు తిన్నగా కింపురుష రాజ్యానికి ఏతెంచు. అక్కడ నీకు హేమమకుట పర్వత శిఖరం మీద నుంచి పెద్దగా రామనామ జపం అవిరామంగా వినబడుతూ ఉంటుంది. భక్త శిరోమణి హనుమ ఆ పర్వతం పైన జ్ఞాన నిమగ్నుడై కనిపిస్తాడు. నీవు త్వరగా అతన్ని మా వద్దకు తీసుకురావాలి. మీరు ఈ కార్యాన్ని వాయుదేవునికి ఇచ్చి ఉంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం లేకుండా పోలేదు. నేను ఈ క్షణమే వెళ్ళి హనుమంతుణ్ణి తీసుకొస్తాను ప్రభు. నీ వేగం అమోఘమైనది పక్షిరాజా. అనుజ్ఞ ఇవ్వండి ప్రభు.
అత్యుత్తమమైన విషయం చెప్పి తీరాలి. నీ వేగం పట్ల నీకు కించిత్ మాత్రమైన అహంకారమే లేదు.